అన్న ఈరోజు షాప్ పెట్టలేదు ఏంటన్నా ఏమైంది అంటే నిన్న పోలీసులు ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉందని ఆర్డర్ తీపిచ్చేశారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. వెహికల్ ఒకటి పార్కింగ్ పోలీసులకి చెప్పారు, ఇక్కడ వేరే సైడ్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చాడు ఆంటీకి. అంటే సీఎం గారే ఈ ట్వీట్ చేయడం అంటే ఎలా అనిపిస్తుంది? సీఎం గారు ఇలా చెప్పడం ఇలాంటి చిరు వ్యాపారాలకు సీఎం అసలు ప్రోత్సహిస్తున్నాడు, చాలా మంచి పని అండి. నాకైతే ప్రస్తుతం తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేశారు. దీనివల్ల చాలా మందికి చాలా మంచి జరుగుతుంది. చిరు వ్యాపారి సైడ్ మొత్తం ఉన్న వాళ్ళకు చాలా మంచి పని జరుగుతుంది. అంటే పోలీసు వాళ్ళు నిన్న కావాలని చేశారని అంటారా? లేదండి, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల చేశారు, అంతే కావాలని చేయలేదు అక్కడ. కానీ ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ ఎలాంటి కట్టట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అలాంటిది ఏం లేదండి, జస్ట్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటే. అలాంటి పర్మిషన్ లేదు, ఇలాంటి ఎలా పెడతారంటే పార్కింగ్ ప్రాబ్లం కాదు. పార్కింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడికి జనాలు ఎలా వస్తారు ఏంటి? ఇప్పుడు చాలా మంది వచ్చారు, బైక్స్ మీద వస్తారు. చాలా మంది పార్కింగ్ ప్రాబ్లం చాలా లంచ్ టైంలో చాలా ప్రాబ్లం ఉంది. సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఉన్నాయి కదండి, చాలా ప్రాబ్లం వల్ల నిన్న ఆ విధంగా చేశారు. ఈరోజు అదే రేవంత్ దగ్గరికి వెళ్ళినందుకు ఆయన మంచి సపోర్ట్. పార్కింగ్ ప్రాబ్లం రోజు ఉంటుందా ఏంటి? ఇక్కడ రోజు ఉంటుంది. ఓకే, రోజు ఉంటే మరి అది ఇబ్బంది కదా, ట్రాఫిక్ జామ్. అందుకే కదా అలా చేసినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి అక్కడ ఉండని పోలీసుల వాళ్ళకి చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ ఇక్కడ ఆపొద్దు, వేరే సైడ్ ఆపి ఇక్కడ లంచ్ చేయడానికి వాళ్ళు కూడా చెప్పారు. వేరే సైడ్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంది? నియర్ బ్యాక్ అంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంకా మన తింటాం కాబట్టి మనం 2 కిలోమీటర్స్ వరకు ఏం లేదు కదా, నడుచుకొని రావాల్సిందే. ఇంకా మనం తినాలంటే రావాల్సిందే. ఇక్కడ అందరు ప్రజల గురించి కదా, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు, జాబులో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన ఆలోచించి వాళ్ళకి చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చేయండి. అంటే పక్కన ఉన్న షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, ఈ కుమారాంటి షాప్ కి ఇంతమంది జనం వస్తున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఆమె ఒక్క షాప్ కి రావట్లేదు అండి, ప్రతి ఒక్క షాప్ కి వస్తారు. జనాలు వేరే షాపుల దగ్గర ఉండట్లేదు కదా, ఉంటారు అనేది కనిపించట్లేదు. ఏమైతుంది అంటే టర్నింగ్ ఇక్కడే ఉంది, బైక్స్ ఇక్కడ ఆపుతారు, ముందర కాపట్లేదు, బైక్ ఇక్కడ ఆపి అందరు అటు వెళ్తారు, ఇక్కడ జామ్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నట్టు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా ఆలోచించి చెప్పవచ్చు నాకు తెలిసి. ఈ రోజు అంటే ఆమెకి ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 1 day 2 days అవుతుందని చెప్తారు, దాని ప్రకారం తెలుసు. చూస్తారు కానీ ఈ రోజు అయితే లేదు. ఇక్కడికి వస్తున్నారు 2-3 months నుంచి వస్తున్నారు. డైలీ తింటారా మీరు? నేను డే బై డే 2 days 3 days పాస్ చేస్తాను. ఇప్పుడు కాస్ట్ ప్రిఫరబుల్ ఇది అంటే మినిమం 100 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో 120-150 ఓకే. సోషల్ మీడియాలో మన పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ వస్తే ఓకే. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి, టేస్టింగ్ ఉంటుంది కాబట్టి అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ చేస్తారు. అంటే సోషల్ మీడియాలో పాపులర్ అవడం వల్ల అంటే రేట్లు పెంచారనేది అది మీ మీడియా వల్లనే పాపులర్ అయింది, చాలా మంచిది. అది కూడా మీకు థ్యాంక్ చెప్తున్నాను. అది సీఎం దృష్టికి పోయిందంటే మీ వల్లనే కదా, ఆయన దృష్టికి వెళ్ళాలంటే ఇలా మీ మీడియా వల్లనే. మీ మీడియాకు చాలా ప్రోత్సహించారు ఆమెని, అది కూడా చాలా చేస్తారు. రేపాయలో చేస్తామని చెప్తున్నారు. పర్మిషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చేటప్పుడు ఇంకా ఆమె ఓకే చేస్తారు.